దశమహావిద్యల గురించి ఏమైనా చెప్పగలరా? ఓకే. సో, దశమహావిద్యలు అంటే ఇవి మొత్తం 10 ఉంటాయండి. 10. ఓకే. కాళీ, తారా, మహావిద్య, షోడశి, భువనేశ్వరి, హ్మ్. భైరవి, చిన్న మస్తా చ, విద్యా ధూమావతి తత, బగలా సిద్ధ విద్యా చ, మాతంగి కమలాత్మిక, ఏతే విద్య మహేశాని మహావిద్య ప్రకీర్తిత అంటారు. ఓకే. ఇదొక శ్లోకం. దశమహావిద్యలు ఇందులో ఉంటారు గుర్తుపెట్టుకోవడానికి. హుహు. కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగలాముఖి, రాజమాతంగి, కమలాత్మిక. సో వీళ్ళు 10 మంది. 10 మంది కూడాను 10 రకాల ఫీల్డ్స్ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. హుహు. ఇప్పుడు కాళీ మహావిద్య చూద్దాం. కాళీ మహావిద్య ఈమె టైంకి అధిపతి. హుహు. కాలము, కాళీ, అవును. బ్లాక్. హ్మ్. అందుకే ఈమె బ్లాక్. మరి ఎందుకు ఈమె బ్లాక్ ఉంది అంటే షీ రిప్రజెంట్స్ యూనివర్సల్ టైం, ఓకే. నాట్ వరల్డ్ టైం. ఇక్కడ మనకి ఉంటాయి కదండి ఇండియన్ టైం ఫార్మాట్, అవును. అది కాదు. హ్మ్. యూనివర్సల్ టైం జోన్కి ఈమె అధిపతి. మనం యూనివర్స్ చూడండి పైకి ఒక సూపర్ ఇట్లా వెళ్తే బ్లాక్గా కనపడిస్తుంది. అవునవును. సో ఆమె కాలానికి అధిపతి అని చెప్పడానికి కాళీ. ఓకే. తర్వాత ఈమెను మనకు బ్లాక్ ఫామ్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అవునవును. ఇవన్నీ తన చుట్టూ నరకబడిన ఈ చేతులు కానీ ఇవన్నీ అవును. ఉండి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తలలు. అవును. తర్వాత తారాదేవి. హ్మ్. తారాదేవి ఉద్భవం ఎప్పుడు జరిగిందంటే మనకు హాలాహలం వస్తుంది కదండి, అప్పుడు శివుడు తాగుతాడు కదా. హ్మ్. అవును. మనకు సినిమాల్లో చూపిస్తుంటారు శివుడు వచ్చి తాగి ఇట్లా ఆ! ఓకే అంతా గొంతులో రిలాక్స్ పెట్టి. అయిపోతుంది. అవును. అది ఓకే. బట్ హ్మ్. దానికి తర్వాత ఇంకా స్టోరీ ఉంది. ఏంటి హ్మ్. అంటే హాలాహలం మింగిన తర్వాత శివుడు హ్మ్. ఆయన స్పృహ తప్పి కింద పడిపోతాడు అనమాట. హ్మ్. అంతటి మహాశివుడు కళ్ళెదిరి కింద పడిపోతాడు ఓకే. దాన్ని ఇది భరించలేక. అప్పుడు పార్వతీదేవికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. తన భర్తనే కదా అవును. ఇట్లా అయిపడింది పిచ్చుకో, తను ఒక ఒక చంద్రముఖి లాగా ఇట్లా అయిపోయి అప్పుడు ఈ తారాదేవి అవతారం. తార అంటే పైన స్కై అంటే స్పేస్ నుంచి ఒక ఫామ్ అన్నమాట తనది. హుహుహు. వచ్చేసి తను చాలా ఫ్యాటీ గాడెస్ అన్నమాట తారాదేవి. అందుకే ఆమెను లంబోదర తార అంటారు. హుహుహు. అంటే లంబ ఉదరము ఓకే. అంటే బిగ్ బెల్లీ ఉమెన్ అన్నమాట. హుహుహు. గాడెస్ తను ఇంత పెద్ద బొజ్జ ఉంటుందంట తనకు. ఓకే. ఎందుకు ఉంటుంది అట్లా అంటే తారాదేవి ఒక డిపిక్షన్ చూస్తే మనకు సరే ఆమెకి అప్పుడు వచ్చి శివుడు కింద పడిపోయింటాడు కదా, హ్మ్. హ్మ్. ఆయన్ని ఒక చైల్డ్ ఫామ్ లెక్క తెస్తుంది శివుణ్ణి. ఓకే. మీకు కొన్ని పిక్చర్స్ చూస్తుంటారు చిన్న శివుడు ఫోటో. మరి ఆ అవునవును. చిన్న శివుడు ఎవరు తెలుసా? ఈ తార ఉద్భవించినప్పుడు ఆయనే. ఓకే. ఆ ఓకే. చిన్న శివుని తీసుకొని ఆమె హ్మ్. పాలిస్తుందంట. హుహుహు. ఇచ్చి ఆయన అదంతా ఆయన విషం. విషం హలహలం ఉంటుంది కదా, అవును. దాన్నంతా రిమూవ్ చేస్తుంది. అంటే తన హస్బెండ్‌కి తన తల్లిలాగా ఫామ్ అయ్యి తను హ్మ్. విషం ఇచ్చి ఆ శివుని చైల్డ్ లాగా చేసి హ్మ్. మరి గ్రోన్ మ్యాన్ లాగా చేసేస్తుంది. ఓకే. ఓకే. అప్పుడు శివుడు కళ్ళు తెరుస్తాడు. ఇదంతా మనకి సినిమాల్లో లేవు. అవునవును. ఇది చాలా చదవాలన్నమాట దీనిల కోసం. ఓకే. అప్పుడు శివుడు లేచి ఈమెను చూస్తాడు తారాదేవిని. హుహు. చూసి ఆయనంతా ఇమాజిన్ చేస్తాడు. ఓకే ఇది జరిగిందని. కానీ ఈ శక్తి ఎట్లా ఉంటదంటే తారాశక్తి టోటల్‌గా ఇట్లా మింగేస్తుందన్నమాట. హుహుహు. తన బిగ్ బెల్లీలోకి ఓకే. మొత్తం భువనాలన్నిటిని. ఓకే. ఓకే. ఈమె సో పవర్‌ఫుల్ అని చెప్పి పరమశివుడు ఇక్కడ ఉండొద్దని చెప్పేసి హ్మ్. పార్వతీదేవి అంశగా ఈమెను మళ్ళీ తీసుకుపోయి తారాలోకంలోకి ఆమెను పంపించేస్తారు. ఓకే. ఇట్లా తారాదేవి. తర్వాత ఓకే. షోడశి. అనదర్ నేమ్ వచ్చేసి త్రిపుర సుందరి అంటారు ఈమెను. త్రిపుర సుందరి. త్రిపుర ఓకే. సుందరి. ఎవరో కాదు లలితాదేవి. లలితాదేవి ఎవరంటే హ్మ్. కాళీదేవి యొక్క బ్యూటిఫుల్ స్వరూపం. కాళీ ఫెరోషియస్‌గా ఉంటుంది. అవును. ఇట్లా కూరపల్లేసుకొని నాలుక. అవును. బ్యూటిఫుల్‌గా మారితే షోడశి. ఓకే. ఈ కాళీ అవతారం ఎత్తినప్పుడు వీళ్ళంతా చిన్న చిన్న చోటా-మోటా దేవతలంతా ఎళ్తారనమాట. హ్మ్. అమ్మ నీ స్వరూపం మేము చూడలేకున్నాము. చాలా భయంకరంగా వికృతంగా ఉన్నావు. ఆ బ్లాక్ షేడ్‌లో మాకు హ్మ్. భయమేస్తుంది. హ్మ్. ఏదైనా ఒక బ్యూటిఫుల్ మాకు సాఫ్ట్‌గా కనపడు. ఇప్పుడు మనోళ్ళు మామూలుగా ఇప్పుడు మీరు ఇట్లున్నారండి. ఇంట్లో పోతే ఏదో వర్క్ చేస్తుంటే చింపిరి అయిపోతారు కదా, అవునవును. దాంట్లోననమాట. సో, ఇలా కాదు మాకు సాఫ్ట్ ఫామ్‌లో అంటే అప్పుడు ఆమె అక్కడి నుంచి షోడశిగా
16 కళలకి ఓకే. అధినేత్రిగా, హుహు. 16 కళలు అంటే చంద్రకళలు, హుహు. మన మూన్ వ్యానింగ్ మూన్ వ్యాక్సింగ్ మూన్. అవును. సో ఆ షోడశ కళల్ని తనలో పెట్టుకొని అంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతుంది. ఓకే. షీఈస్ కాల్డ్ త్రిపుర సుందరి. ఓకే. అంటే ఆ బ్యూటీ అనేది త్రిపుర సుందరి ఉంటుంది. హ్మ్. ఈ త్రిపుర భైరవి వచ్చేసి టోటల్ భువనాలన్నిటికీ, హ్మ్. అంటే టోటల్ నవగ్రహాలకు ఈమె అధిపతి ఓకే. త్రిపుర భైరవి. అందుకే నవగ్రహాలు ఏమైనా మనకు దోషాలు ఉన్నా కూడా ఈ త్రిపుర భైరవిని చేశారు. భైరవుడు, భైరవి. సో ఈ ఫార్మేషన్ జరిగింది. తర్వాత కాళీధరం, షోడశి, భువనేశ్వరి, తర్వాత భువనేశ్వరి. భువనేశ్వరి భువనాలన్నిటికీ ఆధిపత్యం వహిస్తూ ఆమె. తర్వాత చిన్నమస్త. హుహు. చిన్నమస్త మన పూర్వజన్మ కర్మని తీయడంలో ఈమె చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. ఓకే. ఓకే. చిన్నమస్త దేవత. అందుకే చిన్నమస్తాన్ చేస్తే మనకు పూర్వజన్మ కర్మ రిమూవ్ అవుతుంది. అందుకే నాకు వచ్చే క్లయింట్స్ ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్నమస్తా జపం చేయండి అని చెప్తా ఉంటాను. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక ప్రీవియస్ కర్మ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా ఇన్పుట్ మనం ఇచ్చినా అది వర్కౌట్ అవుతుంది. అవును. మీరు ఫస్ట్ మీకు ఉన్న బ్లాకేజ్ని తొలగించాలంటే చిన్నమస్తా పవర్ఫుల్. హ్మ్. సో చిన్నమస్తా తర్వాత మనకు బగలాముఖి వస్తారు. ఓకే. బగలాముఖి శత్రుస్తంభన. ఓకే. మనకి ఎవరైనా ఎనిమీస్ ఉంటారు, కోర్టు కేసెస్ ఉంటాయి, ఇట్లాంటి వాటికంతా కూడా మనకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, ఈ మధ్య కబ్జాలంట ఇవే. అవును. వీటన్నిటికి కానీ మనము బగలాముఖి చేయడం ద్వారా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. తర్వాత ధూమావతి. ఓకే. ఈ ధూమావతి అమ్మవారు వచ్చేసి మనకు బరియల్ గ్రౌండ్స్లో ఉంటారు. ఈమె శ్మశాన వాసిని అంటారు. మనకున్న దరిద్రాలు ఇవన్నీ కూడా ధూమావతి ద్వారా తొలగిపోతాయి. హుహు. తర్వాత రాజ్యశ్యామల. ఓకే. ఈమె వాక్కు అధిపతి. అట్ ది సేమ్ టైం ఈ గురుగ్రహానికి ఈమె రవిగ్రహానికి ఈమె అధిపతి. మనకి ఎవరైనా నేమ్ కావాలా, హ్మ్. మీరు సినిమా యాక్టర్ నేమ్ కావాలా, ఫేమ్ కావాలనుకుంటుంటారు కదా, అవును. వాళ్ళు రాజమాతంగి రాజ్యశ్యామలను కొలవడం ద్వారా వాళ్ళు ఆ ఫేమస్ అనేది పొందుతారు. ఓకే. తర్వాత కమలాత్మిక. కమలాత్మిక కంప్లీట్లీ తను మనీ గాడెస్, లక్ష్మీదేవి లాగా. హ్మ్. లక్ష్మీదేవే, కానీ లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపం కమలాత్మిక. ఓకే. ఓకే. సో ఈ విధంగా పార్వతి అంటే ఈ అమ్మవారే ఇన్ని రూపాలుగా ఫామ్ అయిపోయింది. ఓకే. ఓకే. ఇవే దశమహావిద్యలు అంటాం. వీళ్ళల్లో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంట్ చేస్తారు. హుహు. ఎవరి జాతకాల్లో బాధల్ని బట్టి ఆ దేవతలను పూజించడం ద్వారా వాళ్ళు హైలైట్ అవుతారు. ఓకే. సార్ నార్మల్‌గా చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా! అంటే మీ అప్డేట్స్ కానివ్వండి, మీరు చెప్పే వీడియోస్ ఇవన్నీ చూడాలంటే ఎలా? ఏమైనా చెప్తారా? నాకు కర్మ విపర్యాస అనే ఒక ఛానల్ ఉందండి. ఓకే. కర్మ విపర్యాస. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవన్నీ నేను పెట్టే వీడియోస్ కానీ, ఓకే. రేపు దశమహాయజ్ఞాలు ఇట్లాంటికి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు దాంట్లో అప్డేట్ చేస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్తు. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.